చాలా గొప్పది. ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నా అంటే దైవికంగా మమ్మల్ని చిన్నప్పటి నుంచి క్రీస్తులో ఎలా ఎదగాలి, ఎలా ఉండాలి అని మాకు చెప్పాడు. అంతేకాకుండా మా ఆయన ఒకటి చెప్పేవాడు, నేను మీకు ఆస్తులు ఇవ్వలేదు, అంతస్తులు ఇవ్వలేదు, ఈ పరిస్థితి గ్రంథం ఇస్తున్నాను, ఇదే మీకు ఆస్తి, ఇదే మీకు సర్వస్వం అని మాకు చిన్న బైబిల్ ఇచ్చినాడు. ఆ బైబిల్ ద్వారా మేము వాక్యానుసారంగా తెలుసుకొని ప్రార్థనలు ఎదగడానికి మాకు ఎంతగానో సహకరించాడు. ఈరోజు నేను ఉద్యోగం చేస్తున్నా అంటే కారణం వాళ్ళు నన్ను క్రీస్తు ప్రేమలో నడిపించడం ద్వారా నేను ఈ స్థాయిలో ఉన్నాను. కానీ మా నాన్న మా నలుగురు పిల్లల్ని ఎంతగానో ప్రేమించేవాడు. ఒక్కరు పలకరించకపోయినా కానీ నా దగ్గర వచ్చి ఏడ్చేవాడు. నన్ను ఎవ్వరు పలకరించారు. ప్రతిసారి నా దగ్గర వచ్చినప్పుడు అంతా ఏడ్చేవాడు, నేనేం చేయాలి అని. కానీ ఈరోజు మా నాన్న చూస్తుంటాడు పైన, అందరం కలిసే ఉన్నాం మేము. కానీ తను చనిపోయే ముందు కూడా మాకు చెప్తానే ఉన్నాడు. హాస్పిటల్లో ఒకటి చెప్తున్నాడు, నేను నువ్వు నా మీద ప్రేమతో చూపిస్తాను, నన్ను హాస్పిటల్కి నేను ఈ ఆదివారం కల్లా వెళ్ళిపోతాను, నువ్వు ఊరికి డబ్బులు దండ వేసుకుంటావు అని అన్నాడు. నువ్వు అట్లా మాట్లాడద్దు, నేను చూపిస్తాను, ఎక్కడైనా కానీ చూపిస్తానని హాస్పిటల్ అన్నీ తిరిగినాను. మా నాన్న చిరునవ్వు నవ్వాడు, ఎందుకు నువ్వు అట్లా చేస్తాను, నేను అట్లా అది ఎందుకు ఏమో కానీ మా అందరితో పంచుకోవడం జరిగింది. ఆఖరికి ఆయన హాస్పిటల్కి పోయే ముందు కూడా నన్ను యాడికి పిలుచుకోండి ఒక్కసారి, నేను యాడికిలో వెళ్ళిపోతానని చెప్పినాను. నాకు కోపం వచ్చి అట్లా మాట్లాడద్దు, నన్నే తిట్టేది బయట, అందుకొద్దు పొదంపా అని హాస్పిటల్కి వెళ్ళాను. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మా నాన్న అక్కడ కూడా మాట్లాడుతున్నాను. వెళ్ళే సమయంలో అయితే అక్కడ జరిగిన కొన్ని సంఘటనలు హాస్పిటల్ దగ్గర ఏంటంటే, మా నాన్న చనిపోతానే అసలుకి మేఘాలు ఎక్కడి నుంచి వచ్చినాయో తెలియదండి, హాస్పిటల్కి భయంకరంగా వచ్చాయి. మెరుపులు మెరుస్తూ మా నాన్న చనిపోయిన స్థలంలోకి దిగుతా ఉన్నాయి మెరుపులు ఎవరు చూడలేరండి, మేము సాధారణంగా చూస్తున్నాం మెరుపులు. ఆ మెరుపుల వస్తుంటే మేము సాధారణంగా చూస్తున్నాం, భయంకరంగా దిగుతున్నాయి. 15 నిమిషాలు ఒకటే మెరుపులు దిగుతున్నాయి. ఏం జరిగిందని హాస్పిటల్లో పక్కన వాడవాళ్ళు అందరూ వచ్చి ఎవరు చనిపోయినారు, అందుకే ఇలా జరుగుతుంది అంటే అందరూ వచ్చి చూసినారు. ఏమి అని మహానుభావుని నేను చూడాలి, ఒకసారి ఈ పుణ్యాత్మని నేను చూడాలని. మా నాన్నను బయటికి స్ట్రెచ్చర్ మీద తెచ్చే వరకు వర్షం రాదండి. మా నాన్న కాలు అట్లా బయటకు పడితేనే వర్షం విపరీతంగా పడుతుంది. అందరూ మళ్ళీ మేము లోపలికి తీసుకొచ్చిన తర్వాత వార్డులో ఉన్న పేషెంట్లు అందరూ వచ్చి చూస్తున్నారు, మంచి పుణ్యాత్ముడు చనిపోయినట్టున్నాడు, ప్రకృతి దానికి స్వాగతం పలుకుతుందని అందరూ సాక్ష్యం చెప్పాలంటే ఇంకా నాకు ఏమి చెప్పలేని స్థితిలో ఉన్నాం. అసలుకి మా నాన్నకి నిజంగా దేవుని కృప. ప్రతి డాక్టర్ మా నాన్నకి హాస్పిటల్లో ఉన్నటువంటి అందరూ డాక్టర్లు వచ్చి చూస్తారు. చివరిగా వాళ్ళు చెప్పింది ఒకటే చెప్పారు, మీ నాన్నకు ప్రభు పిలుపున్నారు బాబు, మీరు ధైర్యంగా ఉండాలని మమ్మల్ని ఆదరించుతారు. కానీ ఈరోజు మేము ఇలా ఉన్నామంటే ఇది కేవలం మా నాన్న ప్రేమే. మా నాన్న క్రీస్తులో మమ్మల్ని పెంచడం ద్వారా మేము ఈ విధంగా ఉన్నాము. అటువంటి తండ్రి మా మధ్యలో లేకపోవడం మాకు బాధాకరమే. కానీ ఒక సంతోషం ఏమంటే కనుక ఆయన ప్రభు సన్నిధానంలో ప్రభువుతో హ్యాపీగా ఉన్నాడనే ఒక సంతోషం మాకైతే. మరలా నేను ఉదయం ప్రార్థన చేసుకున్నప్పుడు, వాకింగ్ వెళ్ళినప్పుడు నాతో ఒక మనిషి మాట్లాడుతున్నాడు కూర్చొని, ఎందుకు బాధపడుతున్నావు నువ్వు అని. అంటే ఎందుకు ఇట్లా జరిగిందంటే కనుక నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు, నేను నీకు కొన్ని విషయాలు చెప్తాను. మీ నాన్న చనిపోలేదు, ఆయన ప్రభు సన్నిధానంలో ఉన్నాడు. ఇవన్నీ కార్యాలు సూచనలు కొన్ని మీ నాన్న చనిపోయినప్పుడు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ దేవుడు మాకు ఆజ్ఞాపించింటే మేము చేసిన కార్యములు ఇవన్నీ ఆయన చెప్పడం జరిగింది. అయితే ఆయన వెళ్తా ఒక మాట అన్నాడు, ఆత్మ సంబంధమైన వారు ఆత్మ సంగతులను గుర్తెరుగుతారు, శరీర సంబంధులు ఆత్మ సంబంధమైన విషయాలు గుర్తెరగదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. దేవుడు మీ నాన్నను పిలిచాడు. మీ నాన్న ఎట్లయితే పరలోకానికి ప్రవేశించాడో మీరు కూడా అలాగ ఉండాలా.